నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరేష్. ఇప్పుడు మనం ఉన్న ఏరియా పేరు? ఎల్లారెడ్డి కూడా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా భూగర్భ జలాలలో నీళ్ళు లేవు అనే ఒక సమస్య అయితే వెంటాడుతూ ఉంది. అయితే ఈ సమస్య కారణంగా ప్రతిరోజు ఎంతవరకు ట్యాంకర్ల బుకింగ్ అనేవి జరుగుతున్నాయి సార్? ప్రతిరోజు 70-80 బుకింగ్ అవుతున్నాయి. అలాగే 100 దాకా పంపిస్తున్నాం. మరి ముఖ్యంగా మనకు కనిపించినట్టయితే ఎక్కువగా మార్చ్, మే, ఏప్రిల్ నెలల్లోనే ఇలాంటి బుకింగ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు జూన్, జూలైలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? వర్షాలు ఏడొస్తున్నాయి, వర్షాలు వస్తలేవు కదా దానికోసం. గతంలో ఎలా ఉండేది ఈ బుకింగ్ జూన్, జూలై నెలల్లో? ఇప్పుడు ఎలా? ఇంత ఉండేది కాదు. 20-30 వస్తే ఎక్కువ అయిపోతుంది. మరి ఏ విధంగా మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు దీన్నంతా? చేస్తున్నాం, అయినంత మటుకు చేస్తున్నాం. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సార్ మొత్తం? 9 వెహికల్స్ ఉన్నాయి. 9 వెహికల్స్కి 150 బుకింగ్స్ అంటే మరి ఎలా సమకూర్చగలుగుతున్నారు? అయినంత మటుకు చేస్తున్నాం, తర్వాత బ్యాలెన్స్ ఉంటుంది. సహకరిస్తారు. అంటే ఒక బుకింగ్కి ఎంతవరకు ఛార్జ్ చేస్తున్నారు సార్? డొమెస్టిక్ అయితే 500, కమర్షియల్ అయితే 850. ఇప్పుడు 15 తారీఖు వస్తున్నాయి, 15th వస్తున్నాయి. ఏం చేస్తాం, మేమేం చేస్తాం, సీరియల్గా వస్తున్నాయి. ఇంకొక విషయంగా ఏంటి అంటే రోజుకి 1000 రూపీస్ వరకు ట్యాంకర్లకే అవుతుంది. ప్రతిరోజు 1000 రూపీస్ మేము పెట్టుకోవాలి అంటే నెలకు 1000 to 1500 వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. రోజు రోజుకి ఇలా పెట్టుకుంటూ పోతుంటే మాకు కూడా ఇబ్బందికరంగా మారుతుంది కదా. నెల అయ్యేసరికి 30,000, 35,000 వరకు మేము పెట్టుకోవాల్సి వస్తుంది. దానికి ఏమైనా తగ్గించే రేట్లు ఉన్నాయా అసలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి 850 రూపాయలే చెప్తున్నారు కమర్షియల్ కూడా. మరి కమర్షియలే 850 రూపాయలు చెప్తుంటే మరి బయట పరిస్థితి చూసుకున్నట్టయితే 1000-1500 చెప్తున్నారు. మరి ఇక్కడ ఎక్కడ అనేది జరుగుతుంది ఇదంతా? ఇక్కడ డొమెస్టిక్ అయితే 500, కమర్షియల్ అయితే 850. ఇది అంతకంటే ఎక్కువ ఏం లేదు మా దగ్గర. నా పేరు శ్రీనివాస్. సో ఇది ఎక్కడ వస్తుంది సార్ ఏరియా? పత్తెనార్ సెక్షన్ అంటారు సార్. ఇప్పుడు నీటి గర్భజలాలు అనేవి చాలా వరకు తక్కువైపోయాయి వర్షాకాలం లోపం వల్ల. మరి ఇప్పుడు ఈ సీజన్లో చూసుకున్నట్టయితే వాటర్ ట్యాంక్ బుకింగ్స్ ఎంతవరకు అవుతున్నాయి సార్? మామూలుగా అయితే 300 దాకా అవుతుండే పోయిన నెల, అంతకుముందు నెల. ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టింది కొద్దిగా. ముఖ్యంగా వాటర్ ట్యాంక్స్ ఎక్కువగా అవసరపడే నెలలు అంటే మే, మార్చ్, ఏప్రిల్ ఈ నెలలు మాత్రమే ఎక్కువగా అవసరపడుతూ ఉంటుంది. ఇప్పుడు జూన్, జూలైలో కూడా ఎక్కువ శాతం నమోదవ్వడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? అంటే వర్షాలు లేక, వాటర్ మనకు కొద్దిగా ఏంటంటే వర్షం లేక. వర్షాలు ఎన్ని ట్యాంకర్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర? మా దగ్గర మొత్తం చూడండి 5KL 8 ఉన్నాయి, 10KL 5 ఉన్నాయి. సో మరి అవన్నీ కూడా అడ్జస్ట్ అవుతున్నాయా? మరి ఏ విధంగా మీరు అడ్జస్ట్ చేస్తున్నామండి. ఒక్కొక్కరు కొద్దిగా ఆరోగ్యం బాగా, ఒక్కొక్కరు ఇద్దరు రాకుండా ఉంటున్నారు, కంపల్సరీ ఉంటారు. వాళ్ళ ప్లేస్లో వేరే డ్రైవర్ని కూడా పెట్టుకుంటారు. సార్ ఒక రోజులో 300 కొట్టగలుగుతారు అది. మరి జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఒక్క రోజులో 300 కొట్టలేరు. అంటే 2 రోజుల తర్వాత వస్తుంది అని చెప్పి కంప్లైంట్స్ వస్తాయి. బుకింగ్ ఎందుకోసం, ఆ కారణం ఏంటి? అంటే బుకింగ్ ఎక్కువ కావడం వల్ల లేట్ అవుతున్నది. సో లైన్లో క్యూలో ఉన్న వాళ్ళకి ముందుగా వచ్చే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అట్లా లేదు. ఎట్లా బుకింగ్ వాళ్ళ సీరియల్ అంటే ఏ డేట్ ఉందో ఆ డేట్ ప్రకారమే పంపించాలి మేము. ఓకే. వేరే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వాళ్ళ ఏ రికమెండేషన్ లేదు, పంపించడానికి లేదు మాకు. బ్లాక్లో లేదు, ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. సో జనాలు ఏమంటారు అంటే కొంచెం లేట్ అవుతుందండి మాకు అని చెప్తున్నారు. లేట్ అంటే మనకు కొద్దిగా బుకింగ్స్ ఎక్కువ కావడము, పైనుంచి మనకు వాటర్ లేకపోవడము, రిజర్వర్లో ఉండకపోవడము, మోటార్స్ ఏమైనా ఎప్పుడన్నా ఖరాబ్ కావడము, అట్లాంటి సమయంలో మనకు కొద్దిగా లేట్ అయ్యింది. అంటే ఒక డ్రైవర్ ఎంతవరకు కొట్టగలుగుతున్నారు సార్? డ్రైవర్ని అడగండి, 5KL వాళ్ళు చెప్పగలుగుతారు. మామూలుగా మాకు తెలిసిన అంటే 15 నుంచి 16, 17. మాదంట ఎక్కడ ఉన్నారు? ఇక్కడనే మోటిన ఈ సేవ పక్క. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ దగ్గర డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? మరి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు? ఇద్దరు ఆ ఎమ్మెల్యే వచ్చి ఏం చేసేయలేరు, ఆ బీజేపీ కార్పొరేటర్ వచ్చి గెలిచి ఏదైనా పని చెప్పినా కానీ చేయట్లేదు. రైట్లు మేము చేయించుకుంటాం కానీ గెలిచిన తర్వాత ఇప్పటివరకు అనిపించట్లేదు. ఒక 2 సంవత్సరాలు అయింది మనుషులకి. ఏమైనా బిల్డింగ్లు కట్టే దగ్గర వెళ్తున్నారు, డబ్బులు దోసుకుంటున్నారు. మీరు మీడియాలో మాత్రం చాలా గట్టిగా చెప్తే బాగుంటుంది. అంటే
వాటర్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మీ దగ్గర? వాటర్ బాగానే వస్తున్నాయి కదా మేడం. ఒక్కొక్కరు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కట్టి బిల్డింగ్లో ఒక్కొక్కరు 25,000 డబల్ బెడ్రూమ్ 1,00,000 పైన వస్తున్నాయి. ఆ వాటర్ లైన్ మ్యాన్కి 500 400 ఇస్తున్నాయి. అదే రోజు నువ్వు 5 ఫ్లోర్లు కట్టుకునే దానికంటే 1-2 ఫ్లోర్లు కట్టుకుంటే సరిపోతాయి కానీ నీళ్ళు. 5 ఫ్లోర్లు కట్టి ఒక్కొక్క ఫ్లోర్కి 2 పోర్షన్లు ఉంది, 10 పోర్షన్లు అంటే ఇది చాలా. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే మోటార్లు పెడుతున్నాం 2 HP 1 HP ప్రతి ఒక్కళ్ళు. మా అట్లాంటి వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళకి నీళ్ళు రావు, సన్నగా వస్తున్నాయి. అది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మరీ లైన్ మ్యాన్ వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి. వాటర్ 2 hours అంటే 2 hours ఇవ్వాలని. నువ్వు ఇవ్వద్దు, దాని మీద కేసు తీసుకోవాలి. ఆల్రెడీ మొన్న వారంలో మా ఇంటి పక్కన లాయర్ కంప్లైంట్ ఇచ్చిండు. మళ్ళీ నిన్న ఇరిసిండు. ఇవాళ రావాల్సిన నీళ్ళు నిన్న ఎందుకు ఇవ్వాలి? అది డబ్బులు ఇస్తేనేగా. అట్లా దొంగ డ్యూటీ డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ ఇది కావాలా పైన? ఈ ఇల్లు కట్టిన వాళ్ళ లంచానికి మరీ చేస్తుంది. నమస్తే సార్, మీ పేరు సార్? రామశంకర్ గారు. సార్, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? ఎందుకు అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ సమస్యలు కానీ మున్సిపల్ సమస్యలు కానీ సామాన్యంగా ఉంటూనే ఉంటాయి. అయితే మీ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నాయి? మా దగ్గర అంటే కొన్ని నెగ్లిజెన్స్ వర్క్స్ ఎట్లుంటాయి అంటే ఈ చెత్త కొమ్మలు కొట్టేసి అవి తీసేయరు సమయానికి. అదొకటిను. వాటర్ సప్లై కూడా కొంచెం తక్కువ సమయంలో ఇస్తున్నారు వాటర్ సప్లై. ఈ వేరే కార్పొరేట్లు ఉన్న కాడ, అధికార పార్టీ వాళ్ళు ఉన్న కాడ మంచిగానే జరుగుతున్నాయి. కానీ ఇక ఇక్కడ బీజేపీ కార్పొరేట్లు ఉంది కాబట్టి కొద్దిగా వెనక సిరి అవుతాయి పనులన్నీ. అంటే ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం, చెక్ చేయడం, పనులు చేయించడం ఇలాంటివి చేపిస్తున్నారా రెగ్యులర్? తక్కువనే కనబడరు. సార్, వాటర్ గురించి ఏంటి సమస్యలు? అంటే ఎన్ని రోజులకు వస్తుంది, ఎంతసేపు వదులుతున్నాడు, ఇవన్నీ చెప్పండి సార్. మరి అంతా పర్టికులర్గా అదే కానీ తక్కువ సమయం. ట్యాంకర్లు తీసుకోవాల్సి వస్తుంది. అంటే డైలీ తీసుకుంటున్నారా, వీక్లీ తీసుకుంటున్నారా? డే బై డే వస్తూనే ఉన్నాయి ట్యాంకర్స్. ఈ ఏరియాలో ప్రాబ్లం ఉన్నది. మా బిల్డింగ్ ఇది డే బై డే వస్తుంది ట్యాంకర్. డబ్బులు చాలా ఖర్చు అవుతుంది. ఎంత సార్ ఒక ట్యాంకర్కి? 3,000 ఉన్నాయి, అవి 1,500 ఏదో ఉన్నాయి. అన్న, మీరు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుందన్న? సర్లే బాగా. అంటే డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్లు గుంతరపడడం, వాటర్ సరఫరా కానీ ఇవన్నీ? వాటర్ ఇబ్బందిగా ఉంది, డ్రైనేజ్ అయితే అంటే పర్లేదు. ఏమి ఇబ్బంది ఉంది? వాటర్ సమస్యలు ఏంటి? అదే వాటర్ ట్యాంకులు వేయించుకోవాల్సి వస్తుంది. ఎన్ని వేయించుకుంటున్నారు? ఈ మేలో అయితే 10-15 సార్లు. ఓకే. డే బై డే వేయించుకుంటున్నారా, డైలీ వేయించుకుంటున్నారా? డే బై డే. డే బై డే. ఓకే. అంటే ఇప్పుడు వాటర్ సమస్యలు ఈ విధంగా ఉన్నాయి కదా, మరి గవర్నమెంట్ ఇచ్చే వాటర్ సరిపోవట్లేదా మీకు? అంటే సమ్మర్లోనే. ఇప్పుడు జూన్ జూలైలో కూడా వర్షాలు ఇప్పుడు కూడా ఇంకా వాటర్ ట్యాంక్ వేపిస్తుంది. ఓకే. మరి గవర్నమెంట్ నుంచి వచ్చే వాటర్ ఎంత వస్తుంది, ఏ టైంకి వస్తుంది, ఎంత సరఫరా అవుతుంది? డేలో నైట్లో ఇస్తున్నా, అది కూడా 1 hour, ½ an hour. 1 hour ఇస్తే సరిపోతుందా? 1 hour సరిపోతుందా? 1 hour స్లో వస్తుంది. అది కూడా ఫాస్ట్ వస్తే పర్లేదు, స్లో వస్తుంది సార్. అంటే డైలీ ఇస్తున్నారా, డే బై డే ఇస్తున్నారా? డే బై డే. డే బై డే. కమర్షియల్ వాటర్ ట్యాంక్కి ఎంత? 550. 550. గవర్నమెంట్ అయితే, ప్రైవేట్ అయితే 5,000. 5,000 లీటర్కి. అంటే వారంలో ఎన్ని ట్యాంకులు తెప్పించుకుంటారు సార్? 3 అలా. 3 అయినా నష్టమే కదా సార్ మరి. అవి కూడా బుక్ మేలు అయితే అవి కూడా బుక్ అవ్వట్లేదు. ప్రైవేట్ అయితే 2,000, 2,500 ఉన్నది బిడ్డ. కరెక్టే, నీళ్ళది చాలా ఉన్నది ఆ ఏరియాలో. ఎట్లా వస్తున్నాయమ్మా? రోజు వస్తున్నాయా? రోజు ఇచ్చి రోజు ఏదో 3 రోజులకు ఒకసారి. మరి టైం ఎంతసేపు ఇస్తుండు? 1 గంట ఇస్తాడు. గంట. మరి సరిపోతలేవా అవి? ఎట్లా ఇస్తుంది? 10 మంది నమస్తే, మీ పేరు? నా పేరు స్వామి, ఎర్రస్వామి. ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ అవంతి నగర్లో ఉంటాను. సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దాంట్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ సమస్యలు కానీ, మున్సిపల్ సమస్యలు కానీ చాలా వీధుల్లో కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? మా ఏరియా డెవలప్మెంట్ అనేది చూస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా మనకైతే ఎక్కడ రోడ్లు కూడా కొత్త వేసినట్టు కనపడట్లేదు. ఇంకా వాటర్ సమస్య అయితే ప్రెజర్ ప్రాబ్లం చాలా ఉంది. వాటర్ సమస్య, అసలు వాటర్ రావట్లేవు అని చాలామంది మనకు కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇటీవలే వాటర్ రావట్లేదని మోటార్ ఏదైతే HMW డిపార్ట్మెంట్ ఉందో, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మోటార్లు ఇంటింటికి పెడితే మోటార్లు పిక్కిపోయేటట్టుగా వాళ్ళు
ఆ విధంగా ప్రెజర్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాటర్ సమస్య, రోడ్లు, స్ట్రీట్ లైట్లు కూడా కనీసం మెటీరియల్ కూడా వాళ్ళ దగ్గర లేదు ఈరోజు డిపార్ట్మెంట్ దగ్గర. కాబట్టి ఇది ప్రధాన సమస్య. వాటర్ గురించి చెప్పారు. వాటర్ ఎన్ని రోజులకు వస్తుంది, ఎంతసేపు వస్తుంది? వాటరు ఏ కాలనీకి వెళ్ళినా కూడా మనకు ఒక గంట కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటే వాళ్ళు ఇక్కడ ఇప్పుతున్నారు, పైన ఇప్పుతున్నారు, పక్కన ఇప్పుతున్నారు. 3-4 వాల్స్ ఇప్పేసరికి ప్రెజర్ అనేది చాలా తక్కువ వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలికే లైన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి రావాలంటే ఆ ప్రెజర్ సరిపోదు. వాళ్ళు వాటర్ సరిపోక మోటార్లు పెడతా ఉన్నారు. ఆ మోటార్ పెడితే పై వాళ్ళకి వాటర్ రావు. ఎందుకంటే ఈ మోటార్ ఇక్కడ నుంచి ఇక్కడే సక్ చేస్తుంది కాబట్టి వాళ్ళకు నీళ్ళు అనేటివి రావట్లేవు. మేము వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చాలాసార్లు మేము అభ్యర్థించినాం, కొంచెం సమయం ఎక్కువ ఇవ్వండి, మోటార్లు పెట్టనీయకుండా చూడండి అని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినాం. అయినా కూడా వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వకుండా 1 అవరే ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాటర్ అనేది అసలు సరిపోవట్లేదు. ఎందుకంటే మినిమం మనము ప్రజలకు ఇచ్చేది ఏదన్నా నీడ్ ఉందంటే అది వాటరు, రోడ్డు, స్ట్రీట్ లైటు, డ్రైనేజు ఇవే ప్రధానం. కాబట్టి ఈ సమస్యలు మీరు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పుట్ట తెప్పలుగా కనిపిస్తాయి సమస్యలు మీకు.